నమస్తే, వెల్కమ్ టు నేటి నేను పవన్. ఆశకు పోతే కొంతైనా మిగులుతుంది, కానీ అత్యాశకు పోతే ఏమీ మిగలదన్నది ఇప్పటి తెలంగాణ పిసిసి నాయకుడు ఎవరైతే ఉన్నారో జగ్గారెడ్డి గారికి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇది మన ప్రెస్ మీట్ల సిద్దిపేటలో హరీష్ రావును ఓడిస్తాను అని సవాల్ విసిరారు. ఎంత సాధ్యమయ్యే పనినా? హరీష్ రావు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, ఒక సునామీ. ఆయన దారులు ఎవరు ఎదురొచ్చినా కానీ బుల్డోజర్లా తొక్కేసి పాతి పట్టే జనబలం ఆ సిద్దిపేటలో ఆయనకు సొంతం. హరీష్ రావు 6 అడుగుల ఎత్తు కాదు, అతని మైండ్ గేమ్, ఆయన ప్రజలతో ఉండే మమేకం, ప్రజల మధ్య ఉన్న సాన్నిహిత్యం, ఇవన్నీ సిద్దిపేటలో ఏ నాయకుడికి అంత ఈజీగా అక్కడ జెండా ఎగరనివ్వరు. సిద్దిపేట ముద్దుబిడ్డ హరీష్ రావు ఆయన మీద గెలవాలంటే అది ఆషామాషి కాదు. ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి నెక్స్ట్ రోజు వెనక్కి తీసుకున్న మాట జగ్గారెడ్డి గారిది. ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి సిద్దిపేటలో పార్టీ స్వాగతిస్తే హరీష్ రావును ఓడిస్తానని సవాల్ వేశారు. కానీ మళ్ళా అదే నెక్స్ట్ డే పార్టీ మీటింగ్ పెట్టి సిద్దిపేటలో హరీష్ రావును ఓడించడం అంత ఈజీ కాదని మాట మార్చుకున్నారు. మాట మార్చే రాజకీయాలు కాంగ్రెస్ నాయకులు ఎప్పటికీ మారట్లేదు. అలాగే జగ్గారెడ్డి గారిని హరీష్ రావు సంగారెడ్డిలో 2 సార్లు ఓడించిన చరిత్ర ఉంది. అంటే తన నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించి జగ్గారెడ్డి గారిని మట్టి కరిపించారు సంగారెడ్డిలో హరీష్ గారి నాయకత్వంతో. అది హరీష్ రావు గారికి ఉన్న చరిత్ర, అది హరీష్ రావుకున్న ప్రజాబలం. హరీష్ రావు ఒక హెచ్చరికల సునామీల ప్రజల ముందుకు వస్తే ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ కోసం పోరాడుతుంటే కేసీఆర్కి కుడి భుజంలో నిలబడి మొట్టమొదటగా కేసీఆర్ పక్కన జెండాని పట్టుకొని నిలబడిన నాయకుడు హరీష్ రావు గారు. పేర్లోనే ట్రబుల్ షూటర్, షూట్ చేస్తే గురి తప్పదు. ఒకవేళ గురి తప్పిందనుకో అక్కడ ఉండరు. గత 42 సంవత్సరాలుగా సిద్దిపేటలో 7 సార్లుగా ఎమ్మెల్యే. సిద్దిపేటలో ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ జెండా కూడా ఎగరనివ్వలేదు. అప్పుడే అర్థం చేసుకోవాలి సిద్దిపేటలో ఆయన బలం ఏందో, ఆయన ప్రాముఖ్యత ఏందో. కానీ కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలకడం పరిపాటిగా మారిపోతుంది. అది తెలంగాణ ఉద్యమం రోజుల్లోనే పోలీసులు చుట్టుముట్టిన ఆంధ్ర నాయకులు ఎదురొచ్చి నిలబడ్డ హుస్సేన్ సాగర్ నడి సముద్రంలోంచి పడవ వేసుకొని ఉద్యమానికి ఊపు తెచ్చిన హరీష్ రావు గారి నాయకత్వం ఆనాటి నుంచే కొనసాగుతుంది, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇదంతా ఈజీగా చేర్పేసే చరిత్ర కాదు. ఇది కాంగ్రెస్ నాయకులు చేర్పేస్తాం, గీసేస్తాం, తరిమేస్తామంటారు. కానీ కొంతమంది బీఆర్ఎస్ నాయకుల్ని వాళ్ళ చరిత్రని వాళ్ళ ఆనవాళ్ళం లేకుండా చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే తెలంగాణ సృష్టించింది వాళ్ళు, తెలంగాణ కోసం పోరాడింది వాళ్ళు, మనకు ధైర్యం ఇచ్చింది వాళ్ళు, ఎండిపోయిన తెలంగాణ బాగు చేసింది వాళ్ళు. ఆ విజన్ ఉంది వాళ్ళకు, ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందుకని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు, బయటకు వస్తే బ్రహ్మరథం పడతారు. జగ్గారెడ్డి గారు మాట మార్చండి, కానీ సరైన నాయకుని చూసి మాట మార్చండి. ఎందుకంటే ఎన్నికల సునామీ హరీష్, ఎదురు ఎవరు నిలబడినా మటాస్. 6 అడుగుల ఎత్తు కాదు, 6 అడుగుల బాంబులాగా ఒక్కసారి బ్లాస్ట్ అయిందంటే సిద్దిపేటలో ఇంకా ఏ జెండా ఎగరనివ్వదు. గత 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే అక్కడ ఆయన బలం, అక్కడ ప్రజలతో ఆయనకున్న సఖ్యత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, సిద్దిపేటలో పోటీ చేయాలంటే భయపడే రోజులు. గత 42 సంవత్సరాలుగా అదే కొనసాగుతుంది. 7 సార్లు సిద్దిపేటలో ఎమ్మెల్యే గెలిచిన హరీష్ రావు గారు గత 4 దశాబ్దాలుగా సిద్దిపేటలో ఏకగ్రీవంగా ఉన్నారంటే ఆయన ప్రాముఖ్యత చెప్పక్కర్లేదు. తొక్కిస్తే తొక్కిపోవడానికి ఆయన ఏమో చిన్న పిల్లాడి కాదు, ట్రబుల్ షూటర్. మాటిస్తే నెరవేర్చే వ్యక్తి, మాట మార్చే వ్యక్తి కాదు, పార్టీ మారే వ్యక్తి కాదు. ఈ మధ్య కొంతమంది అంటున్నారు హరీష్ రావు గారు బీఆర్ఎస్కు బై చెప్పి బీజేపీతో మంత్రాలు చెప్తున్నారని. ఆయన పుట్టిందే తెలంగాణ కోసం, బీఆర్ఎస్ కోసం. కేసీఆర్ గారి కుడిభుజం లాగా ఉద్యమంలో వెన్నెంటుండి నేటికి ఆయన వెనకాలే ఉండి పార్టీని ముందు నడుపుతున్న వ్యక్తి, ఒక ధైర్యశాలి. అలాంటి ప్రతిభావంతున్న, అలాంటి విజన్ ఉన్న నాయకుడిని మనం గుర్తించాలి. సిద్దిపేట ప్రజలు గుర్తించారు, గుర్తిస్తూనే ఉంటారు. హరీష్ అంటే వ్యక్తి కాదు, వ్యవస్థ. జగ్గారెడ్డికి సంగారెడ్డిలోనే దిక్కులేదు, సిద్దిపేటకు వస్తే డిపాజిట్ కూడా రాదు. పోటీకి సిద్ధం, గెలుసుడు కష్టం. హరీష్ మీద గెలుసుడు అంత ఉత్తముచ్చటైనా. నిన్న హరీష్ను ఓడిస్తా అన్నాడు, నేడు హరీష్ మీద గెలుసుడు కష్టమే అన్నాడు. ఇది జగ్గారెడ్డి మాటలు ఇవి.
మొన్న ప్రెస్ మీట్లో హరీష్ రావును సిద్దిపేటలో ఓడిస్తా అన్నారు. కానీ మరుసటి రోజు జగ్గారెడ్డి గారికి జ్ఞానోదయం అయిందో ఏమో, నెక్స్ట్ రోజు ప్రెస్ మీట్ పెట్టి సిద్దిపేటలో హరీష్ రావు గారిని ఓడించడం అంత ఈజీ కాదు, అంత ఆశామాషి కాదు అని ఆయన ఒప్పుకున్నారు. అదొక గొప్ప లక్షణం. అది గెలవడం పక్కన పెడితే తన ఓటమిని తాను ఒప్పుకోవడం, అది కూడా నిజమైన నాయకుడి లక్షణం. కానీ మాట అనే ముందు అక్కడ మన బలం ఏంటి, మన ప్రత్యర్థులు ఉన్నారు, అక్కడ ఉంటే ప్రత్యర్థి ఎవరున్నారు, మన జెండా ఆ గడ్డ మీద ఎన్నిసార్లు నిలబడ్డది, ఇంతకుముందు ఎన్నిసార్లు పోటీ చేశారు, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని మాట్లాడాలి. కొన్ని గడ్డలు ఉంటాయి తెలంగాణలో, వేరే ఏ పార్టీ దక్కదు. అవి అలానే ఉంటాయి, గత దశాబ్దాలుగా ఉంటూనే ఉంటాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇవి సిద్దిపేటలో వీసీ గాలిని కదిలించినా చెబుతుంది, హరీష్ పేరు పలికే ధైర్యం ప్రత్యర్థులకు లేదు. సిద్దిపేట నియోజకవర్గంలోనే అలాంటి నాయకుడు మరొకరు లేరు. తెలంగాణ అంతటా అభిమానించే నాయకుడు హరీష్. మాటలకు ధైర్యం చేసిన చేతల దాకా వచ్చే వారు లేరు. సంగారెడ్డిలోనే గెలిచే శక్తి జగ్గారెడ్డికి లేదు. జగ్గారెడ్డిని దగ్గరుండి 2 సార్లు ఓడించింది హరీష్ రావు. హరీష్ రావును ఓడించడం కష్టమని జగ్గారెడ్డి ఒప్పుకున్నారు. ఆవేశంతో నిన్న మాట్లాడినని జగ్గారెడ్డి మాట మార్చేశారు. కాంగ్రెస్ భవిష్యత్తు ఏమిటో ఒక్క ముక్కలో చెప్పేసిన జగ్గారెడ్డి. ఇది మన జగ్గారెడ్డి గారు చెప్పిన మాట. హరీష్ని ఓడించడం పక్కన పెట్టు, కానీ సిద్దిపేటలో కాదు తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తు ఏదో ఒక్క ముక్క చెప్పేశారు జగ్గారెడ్డి గారు. సిద్దిపేట మీద ఆయనకు ఉండొచ్చు ప్రేమ, పోటీ చేయాలని తపన ఉండొచ్చు, గెలవాలని పట్టుదల ఉండొచ్చు, కానీ ఆ పట్టు విడుపు లేకుండా హరీష్ రావు గారు తన గుప్పెట్లో ఎప్పుడో పెట్టుకున్నారు. సిద్దిపేటని ఒక విజన్ లాగా తయారు చేశారు. అక్కడ రోడ్డు వ్యవస్థ కావచ్చు, అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఎక్కడ చూసినా సిద్దిపేటలో క్లియర్ కట్గా ఒక మ్యాప్ కనబడుతుంది. ఒక టెక్నాలజీ లాగా అద్భుతంగా పనిచేసి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నారు. మరి అలాంటి నాయకుడిని ప్రజలు వదులుకుంటారంటే ఎట్టి పరిస్థితులు. కాంగ్రెస్ నాయకులు ఉండొచ్చు, బీజేపీ నాయకులకు ఉండొచ్చు, పోటీ చేయాలి గెలవాలని, కానీ ఆశపడినంత మాత్రం దక్కదు కదా. రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించే ఏకైక నాయకుడు హరీష్ రావు గారు. ఆయన మీద ప్రత్యర్థులు పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు, గల్లంత అయిపోయే వ్యవహారం. వాళ్ళకున్న ప్రెస్టేజ్ని డ్యామేజ్ చేసుకోవడం తప్ప అక్కడ ప్రత్యర్థి నాయకులు మిగిలేది ఏమీ లేదు. హరీష్ రావు గారు అక్కడ నిలబడ్డారంటే ప్రత్యర్థులకు శూన్యం అక్కడ. అలాంటి పరిస్థితి ఏ నాయకులు తెచ్చుకోవద్దు. పోటీ చేయండి, గెలవాలని ప్రయత్నించండి, కానీ ఇలా ప్రగల్భాలు పలకడం మాత్రం కరెక్ట్ కాదు. ఓడిస్తాను, నాకు ధైర్యం ఉంది, నాకు ఆ దమ్ము ఉంది, ఆ శక్తి ఉందని అంటే మాటలు మాట్లాడితే ఈజీ కాదు. ఇది స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆశకపోతే కొంతనే మిగులుతుంది, పేరన్నా మిగులుతుంది. అత్యాశకపోతే పేరు కాదు, మొత్తం తుడుచుకుంటూ పోతారు, ఏది మిగలదు, మిగిలేది శూన్యం. ఇది పిసిసి అధ్యక్షుడు మన జగ్గారెడ్డి గారు సంగారెడ్డి నుంచి పోటీ చేస్తేనే హరీష్ రావు గారు ఆయన్ని సంగారెడ్డిలో బీఆర్ఎస్ నాయకులను గెలిపించడానికి తనకున్న ప్రజాదరణతో జగ్గారెడ్డి గారిని ఓడించారు తన నాయకత్వంలో సంగారెడ్డిలో. ఈసారి సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారి భార్య 2 సార్లు పోటీ చేస్తుందంట. మరి చూద్దాం, ఆయన సిద్దిపేటలో పోటీ చేస్తారో, జగ్గారెడ్డి గారి భార్య సంగారెడ్డిలో పోటీ చేసి గెలుస్తుందో, మళ్ళీ హరీష్ రావు గారు అక్కడ క్యాంపెయిన్ చేసి జగ్గారెడ్డి గారి భార్యని ఓడిస్తారు ఖచ్చితంగా. ఇంతకుముందు జగ్గారెడ్డి గారిని సంగారెడ్డిలో హరీష్ అన్న నాయకత్వంలో ప్రజలు ఆదరణ పొందారు, 2 సార్లు ఓడించారు హరీష్ అన్న. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తెలంగాణలో ఓడించడం అంత ఈజీ కాదు. వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఓడించడం అంత ఈజీ కాదు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల ఎవరు టచ్ చేయలేరు ప్లేస్లని. అలా ప్రజాదరణ సంపాదించుకున్న నాయకులు కొంతమంది ఉంటారు. మన తెలంగాణ పుటలో, తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే నాయకులు కొంతమంది ఉంటారు. మొదటగా చెప్పుకున్నది కేసీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు, ఆ తర్వాత కేటీఆర్ గారు. ఈ 3 నాయకులు ఏ ఒక్కరి మీద ప్రగల్భాలు పలికినా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ, ప్రతి మనిషి, ప్రతి తెలంగాణవాది తమ గుండెల్లో, తమ ఆత్మల్లో ఈ 3 నాయకులను రాసి పెట్టుకున్నారు, లోపల ప్రింట్ చేసి పెట్టుకున్నారు తమ మనసుల్లో. అందుకే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అలాంటి గట్టి నాయకుడి మీద మాట్లాడాలంటే, ప్రత్యర్థిగా నేను వస్తా అంటే మొత్తం తుడుచుపెట్టుకొని పోతుంది. సిద్దిపేట కాదు, ఇంకా చాలా నియోజకవర్గాలు తెలంగాణలో బీఆర్ఎస్ గట్టి పట్టున్న నాయకులు.
గత 4 దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం సిద్దిపేటలో హరీష్ రావు గారి నాయకత్వం అంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు. వీచే గాలిని అడిగినా, అక్కడ ఉండే మట్టిని అడిగినా, ఏ ప్రజలను అడిగినా, చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళకు ఎవరిని అడిగినా కానీ హరీష్ రావు గారి ప్రజాదరణ ఎలా ఉందో అక్కడ చెప్తారు. మాట మార్చకండి, మాట్లాడితే మాట మీద నిలబడేటట్టు ఉండాలి. థ్యాంక్ యూ. కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.